ఆయన హోమ్ మినిస్టర్, ఆయన సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఉన్నారు. సో ఆయన సహాయక మంత్రిగా ఏదైతే బాధ్యతలు చేపట్టారో, మరి రాష్ట్రంలో ఒకవేళ తన కుమారుడే ఈ విధంగా చేసినప్పుడు తన చర్యలు ఏంటి? ఎలాంటి ఎవరైనా కూడా చట్టం ముందు నేరస్తుడే అవుతాడు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు ఎవరైనా సరే. మరి ఇప్పటి వరకు ఆయన తరఫు నుంచి ఆయన ఏం సపోర్ట్ చేసిండు పోలీసు వాళ్ళకి? ఏ విధంగా ఇప్పటి వరకు ఆ పర్సన్, అక్యూజ్డ్ పర్సన్ రిమైండ్ చేయలేదు. సో ఈ విషయాలన్నిటి కూడా చెప్పాల్సిందే. ఖచ్చితంగా డైల్యూట్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే సెక్షన్ ఆఫ్ లాని తగ్గించి చాలా చిన్న నేరానికి సంబంధించింది అన్నట్టుగా స్టేషన్ బెయిల్ ఇవ్వాలనే ఉద్దేశంతో సెక్షన్ 11 and 12 పోక్సో యాక్ట్ పెట్టడం జరిగింది. ఈవెన్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా చాలా సింపుల్ సెక్షన్సే పెట్టారు. సో అది కూడా చాలా తప్పు. మీరు అందరు కూడా ఒకవేళ కంప్లైంట్ కాపీ నేను మీకు అందరికి కూడా సర్వ్ చేస్తాను, మీరు చూడండి. ఆ కంప్లైంట్ లో ఉన్న ప్రతి ఇష్యూ ఒకవేళ చూస్తే ఇట్ ఈస్ వెరీ మచ్ సీరియస్ అఫెన్స్. అలాంటి అఫెన్స్ ఒకవేళ అయినప్పుడు మరి ఏ విధంగా చర్యలు మిగతా వాళ్ళ మీద తీసుకుంటారో అదే విధమైన చర్యలు ఇక్కడ కూడా తీసుకోవాలి. అలా ఎస్కేప్ అవడానికి లేదు.